వాస్తవంగా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఈ రోజున చంద్రబాబు నాయుడిని అన్న మాటలు అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని అంటున్నాడు. మనసులో జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని అంటున్నాడు. జగన్ ని డైరెక్ట్ గా అనలేక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇతని కోపం అంతా, ఇతని అక్కస్ అంతా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తనకు చేస్తున్న అన్యాయం మీద ఉన్నది. ఈ అంబటి రాంబాబుకి అంటే అందుకనే నేనంది వివేచన జ్ఞానం అంటే మనిషికే ఉంటుంది, పశువుకు వివేచన జ్ఞానం ఉండదు. వివేచన జ్ఞానం లేని మనిషి పశువుతో సమానం. నువ్వు ఏమి రాజకీయ నాయకుడురా నువ్వు అంబటి రాంబాబు? నువ్వేంటి, నీ బతుకేంటి? ఒక్కసారి రేపల్లలో ఎమ్మెల్యే అయిన తర్వాత మధ్యలో 30 ఏళ్ళు ఎమ్మెల్యే కావాలని నిన్ను నీ గురించి ప్రజలందరూ కూడా చీ అని ఉమ్మేశారు. ఆ తర్వాత వచ్చి ఏదో గాలిలో గెలిచావు సత్తెనపల్లిలో. ఆ తర్వాత ఏమైంది? నీ పరిస్థితి ఏమైంది? రాజకీయాల్లో అసహనం పనికిరాదు, సహనంగా ఉండాలి. అటువంటి సహనం కోల్పోయిన వాడిని మనిషి అనరు. నువ్వు ఈ రోజున మాట్లాడిన మాటలను ఇమ్మీడియట్ గా పోలీస్ మస్ట్ అరెస్ట్ దట్ ఫెలో. అతను అరెస్ట్ చేయాల్సిందే.